అండ్ ఇకపోతే లాస్ట్ పాత్రికేయుల గురించి మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ మధ్య మీరు చూస్తుండొచ్చు, మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే మిస్టర్ బచ్చన్ సందర్భంగా నేను చేసిన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే మీడియా ఇంటరాక్షన్ అవ్వచ్చు. నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, కొంతమంది నా స్టేబులర్స్ కూడా చెప్తున్నారు, ఎందుకంత ఓపెన్గా మాట్లాడుతున్నావు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు. మరొక్కమారి నేను పాత్రికేయ మిత్రులందరికీ మనవి చేస్తున్నా, నేను మాట్లాడేటప్పుడు ఆపోజిట్ ఎవరున్నారని ఇంకొకసారి చూడండి. మీరు దయచేసి మీరు చూడండి. ఖచ్చితంగా ఇది చాలామంది వాళ్ళకి ఏదో కౌంటర్ వేసావు, ఇక్కడ ఏదో పని చేసావు, లేదా ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ బాగా చెప్పావు చాలామంది చెప్తుంటే మనస్ఫూర్తిగా ఈ స్టేజ్ నుంచి చెప్తాను, నేను వాటిని ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతిసారి చెప్పినట్టు మీరు వేరు నేను వేరు కాదు. వాటిని ఎంజాయ్ చేయట్లేదు. అవే పంచులు, అవే డైలాగులు, అవే కౌంటర్లు. నాకు సినిమాలు రాస్తే బోలే డబ్బులు ఇస్తున్నారు. సో నేను నా మాటగారితనం చూపించడానికో, నేను ఏదో వాక్చాతుర్యం చూపించడానికో నేను అలా మాట్లాడలేదండి. కేవలం ఆత్మవిశ్వాసం. సినిమాల గురించి రేపు పొద్దున రివ్యూ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ నేను మేము బుజ్జగిస్తున్నాను అనుకోవద్దు. రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు, మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని విషయంలో అసలు ఎప్పుడూ ప్రాబ్లం లేదండి. ఎక్కడైతే ఒక ఆత్మాభిమానం దెబ్బతింటుందో అలాంటి ఒక 2-3 వ్యక్తులతో మాత్రమే నేను కాస్త ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చేసి కొంచెం నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. బట్ ఈ సభావేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ పంచులు వేయడానికైతే నేను మీతో మాట్లాడలేదు. బికాస్ చాలా రోజుల తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ నాట్ ఫర్ యాటిట్యూడ్. వద్దనుకుంటే పంచ్ వస్తుంది, ఇదే ప్రాబ్లం. నిజంగా ఇది పని చేయాలనుకోవాలి, అలా వచ్చింది. సో మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మా సినిమా సపోర్ట్ చేసిన అందరికీ అండ్ కర్నూలు పోలీస్ విభాగానికి మరొకమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నా, ఆగస్ట్ 15th గ్రాండ్ రిలీజ్, ఆగస్ట్ 14th 7:05 నుంచి ప్రీమియర్స్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు, రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా, అదొక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I have explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.